ఏంటి పిన్ని, ఆ వీడియో ఏఐ వీడియో అని చెప్తున్నావా? ఆ వీడియో అసలు ఎలా వచ్చిందో తెలుసా అని పార్వతి మెడలో ఉన్న పూసల దండని బయటికి తీస్తూ ఉంటుంది. ఇదిగో ఈ పూసల దండ కాదు, ఇందులో వీడియో కెమెరా ఉంది. దీంట్లో నుండి నువ్వు మాట్లాడిందంతా కూడా రికార్డ్ అయిపోయింది పిన్ని. అసలు ఈ పూసల దండ నువ్వు వేసుకునేలాగా నేను శ్రీను కావాలనే మీ అమ్మగారిని రెచ్చగొట్టాము. ఇందులో ఉన్న కెమెరా వల్లే ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా రికార్డ్ అయిపోయింది. మళ్ళీ దీన్ని ఏఐ వీడియో అని నువ్వు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఇది అసలైన వీడియోనే అని ఆద్య షాక్ ఇవ్వడంతో ఒక్కసారిగా పార్వతి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అనగాదేవి లేచి నిలబడుతుంది. సూపర్ బావగారు, ఇది దెబ్బ కొట్టడం అంటే అని వెంకట్రావు అనడంతో ఇక రాఘురాం కాలు మీద కాలు వేసుకొని ఊగే కుర్చీలో కూర్చొని ఉంటాడు. జానకి తప్పు చేసిందని నా ఇంటికి వచ్చి చెప్తున్నావా? నా వేళ్ళు పట్టుకొని 7 అడుగులు నడిచిన జానకి తప్పు చేసిందని ఆ దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. ఇది నా జానకి అంటే అని రఘురాం చాలా గర్వంగా చెప్తూ ఉంటాడు. ఈ కుటుంబం విడిపోకూడదని మా పెద్దమ్మ ఈ నిందని తనపై వేసుకుంది. బయట పెట్టాలి, సాక్ష్యం కావాలనే మేము ఇలా చేశాము అని ఆద్య అంటే అవును అని శ్రీను కూడా చెప్తూ ఉంటాడు. చెప్పు, ఎందుకు ఇలా చేసావు పార్వతి? ఎంత నమ్మాము నిన్ను అని రఘురాం నిలదీస్తూ ఉంటే అసలు నీకు బుద్ధుందా, ఇలా చేస్తావా అని శివరాం తిడుతూ ఉంటాడు. అందరూ కూడా పార్వతిని తిడుతూ ఉంటారు. అనగాదేవి మాత్రం నోట మాట రాకుండా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చూడు, నేనిచ్చిన మాట ప్రకారం అక్కడ గుడి కట్టే తీరుతాను. నీ చేతనే శివయ్య మెడలో పూలమాల వేయిస్తాను, పూజలు జరిపిస్తాను అని రఘురాం ఛాలెంజ్ చేస్తాడు. ఇక అనగాదేవి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగు అంటూ జానకి లోపలికి వెళ్ళి చీర తాంబూలం పట్టుకొస్తుంది. మా ఇంటికి వచ్చిన ఆడపడుచుని నేను ఎలా ఖాళీ చేతులతో పంపిస్తాను? ఇంతకుముందు ఇవ్వడం మర్చిపోయాను. నువ్వు ఆయనకి చెల్లివి, ఖాళీ చేతులతో పంపించకూడదు కదా, కాబట్టి ఇలా వాయినం ఇస్తున్నాను. అపకారికి కూడా మేము ఉపకారం చేసేవాళ్ళం అని అనగాదేవికి బుద్ధి చెప్పి ఆ తాంబూలం ప్లేట్ని చేతిలో పెడుతుంది. అనగాదేవి నోరు మూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పార్వతికి ఏం శిక్ష వేయాలా, నీ చేతుల్లోనే ఉంది అని అందరూ శివరాంపై వేస్తూ ఉంటారు. ప్లీజ్ నన్ను క్షమించండి అని పార్వతి వేడుకుంటూ ఉంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఎలా క్షమించమని వేడుకుంటున్నావు అని పార్వతి, వెంకట్రావు, ఆద్య, శ్రీను అందరూ నిలదీస్తూ ఉంటారు. ఇక అస్మిత అయితే రామలాగా ఒంటికాల మీద నిలబడలేక మోకాళ్ళ మీద కూర్చొని పూజలు చేయలేక అల్లాడిపోతూ ఉంటుంది.